హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. జనరల్గా మీరు ఒక షేర్ మార్కెట్స్లో పెట్టుబడి పెట్టడానికన్నా ముందు మనం చాలా రకాల విషయాలు చాలామంది ద్వారా వింటూ ఉంటాము. కానీ ఒక్క విషయం ఇందులో నిజమైనది ఏంటి అని అంటే, షేర్ మార్కెట్స్లో మీరు పెట్టుబడి పెట్టేటప్పుడు రిస్క్ అనేదే లేకుండా అది ఎక్కువగా రిటర్న్ వచ్చేస్తుంది, ఆ రిస్క్ అనేదే లేకుండా ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడం అనేది పాసిబుల్ అయిన విషయం కాదు. సో రిస్క్ అనే మాట నేను చెప్పినప్పుడు ఎక్కువ రిస్క్ ఉంటే ఎక్కువగా ఆదాయం వస్తుంది, తక్కువ రిస్క్ ఉంటే తక్కువగానే ఆదాయం వస్తుంది అనే ఒక తరచుగా మనం వినే డైలాగ్ అనేది ఇదే ఉంటుంది. అయితే నేను మీ ముందుకి ఒక 6 స్టాక్స్ ఏవైతే కొంచెం అంటే కంప్లీట్గా రిస్క్ అనేది ఉండకుండా ఏ స్టాక్స్ అనేవి కూడా ఉండవండి. సో రిస్క్ అనేది కొంచెం తక్కువ ఉంటూనే వాళ్ళ యొక్క పెట్టుబడిదారులకి చాలా మంచి రిటర్న్స్ని, అంటే 25% కన్నా గత 5 సంవత్సరాల్లోని కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూస్తే 25% కన్నా ఎక్కువగా తీసుకొచ్చిన స్టాక్స్ గురించి ఈ పర్టికులర్ వీడియోలో నేను వివరిస్తాను. అయితే వీడియోలోకి వెళ్ళి ఈ స్టాక్స్ ఏంటని చూడడానికన్నా ముందు మీరందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అని అంటే, ప్రతి ఒక్కళ్ళు రిస్క్ అని మాట్లాడుతూనే ఉంటారు. అయితే ఈ రిస్క్ని ఒక సాధారణమైన వ్యక్తిగా నేను ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, స్టాటిస్టికల్ ఇండికేటర్గా బీటా కోఎఫిషియంట్తోనే మనం రిస్క్ అనే దాన్ని లెక్కిస్తాము. అయితే రిస్క్ అంటే ఏంటి, ఆర్ బీటా కోఎఫిషియంట్ అంటే ఏంటి? ఈజీగా అర్థం చేసుకోవాలంటే, షేర్ మార్కెట్స్ ఎప్పటికప్పుడు మార్పులకి గురవుతూనే ఉంటాయి. దీన్నే మనం ఇంగ్లీష్లో వాలటాలిటీ అని అంటాం. సో ఈ వాలటాలిటీకి లెక్క కట్టడాన్నే మనం బీటా కోఎఫిషియంట్ తోటి మెషర్ చేసి చూస్తాం. సో ఏదైతే మనకి బెంచ్ మార్క్ ఇండెక్స్లు ఉన్నాయో అవి నిఫ్టీ 50 అండ్ సెన్సెక్స్, వీటి రెండింటికి బీటా కోఎఫిషియంట్ అనేది ఎప్పుడు 1గానే ఉంటుంది. అయితే ఈ పర్టికులర్ కోఎఫిషియంట్తో పాటుగానే మీరు ఎటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అని సాధారణంగా ఇండివిజువల్గా వాటిని తీసుకుని వాటి యొక్క బీటా కోఎఫిషియంట్ని లెక్క కడతారు. అయితే ఎప్పుడైతే 1 కన్నా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే స్టాక్స్ యొక్క బీటా కోఎఫిషియంట్ ఎక్కువగా ఉంటే దాని యొక్క అర్థం ఏంటి అని అంటే, మార్కెట్ ఒక తీరుగా వెళ్తుంటే మార్కెట్ కన్నా ఎక్కువగా స్వింగ్ అవుతూ ఈ స్టాక్ పర్ఫామ్ చేస్తుందని. 1 కన్నా తక్కువ ఉంటే మార్కెట్ కొంచెం ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతుంది, కానీ స్టాక్ అంత ఎక్కువ రిస్క్కి గురవ్వట్లేదు అని మనకి అర్థం అన్నమాట. అయితే ఈ వీడియోలో నేను చెప్పినట్టుగానే బీటా కోఎఫిషియంట్ అనేవి నేను చెప్పబోయే స్టాక్స్కి 1 కన్నా తక్కువ ఉంటుంది. అంటే అర్థమైంది కదా, మార్కెట్ ఎక్కువగా ఫ్లక్చువేట్ అయినప్పటికీ ఈ పర్టికులర్ స్టాక్స్ యొక్క రిస్క్ కంపేర్డ్ టు ద మార్కెట్ చాలా తక్కువే ఉన్నట్టు. అండ్ వీళ్ళ యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ లాస్ట్ 5 ఇయర్స్ కానీ తీసుకుని చూసినట్టయితే 25% కన్నా ఎక్కువ ఉంది. అండ్ వీళ్ళ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ 20,000 కోట్ల కన్నా ఎక్కువ ఉంది. డెట్ ఈక్విటీ రేషియో 1 కన్నా తక్కువ ఉంది. అండ్ ఈ అన్ని సంఖ్యల్ని మేము మీకు తీసుకొచ్చి లెక్కించి మీ ముందుకు చూపిస్తున్న డేట్ చూసినట్టయితే 2 ఆగస్ట్ 2022 అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం ఆ వీడియోలోకి. కానీ వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు 2 విషయాలు. ఒకటి, మా తెలుగు యూట్యూబ్కి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రెండో విషయం, డిస్క్లైమర్, ఇది ఒక ఎడ్యుకేషన్ కోసం, కంటెంట్ కోసం మాత్రమే చేస్తున్నామండి. అండ్ ఎటువంటి విధమైన రికమెండేషన్స్ మీరు ఇందులోనే ఇన్వెస్ట్ చేయండి, అసలు రిస్కే ఉండదని మేము ఎక్కడా కూడా చెప్పట్లేదు. ఇది మీకు ఒక ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం తీసుకొస్తున్న వీడియో. నేను సిఏ హిరణ్మయ్ అండ్ నేను ఈరోజు మీ ముందు వివరించబోయే టాపిక్ ఏవైతే 6 హై రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ ఉన్నాయో కానీ తక్కువ రిస్క్తో అనమాట. సో మొదటి కంపెనీ పిడిలైట్ ఇండస్ట్రీస్. సో పిడిలైట్ ఇండస్ట్రీస్ అంటేనే మనందరికీ గుర్తొచ్చేది ఫెవికాల్ బ్రాండ్. సో పిడిలైట్ ఇండస్ట్రీస్ వాళ్ళు మన ముందుకి గమ్ అండ్ గ్లూ ఏదైతే అతుక్కునే మెటీరియల్స్ ఉంటాయో వాటిని తీసుకొస్తున్నారు. సో 6 రకాలుగా వీళ్ళు వస్తువుల్ని తయారు చేసి మన ముందుకు తీసుకొస్తున్నారు. సో మొదటిది 6 రకాలు ఏంటి అని చూస్తే, అడ్హెసివ్, సీలెంట్స్, కన్స్ట్రక్షన్కి సంబంధించిన కెమికల్స్, ఎమల్షన్ పాలిమర్స్, కన్స్ట్రక్షన్ ఆర్ డూ ఇట్ యువర్ ఓన్ ప్రోడక్ట్స్ అండ్ క్రాఫ్ట్స్మెన్షిప్ ప్రోడక్ట్స్ అనమాట. అండ్ అతిగా వీళ్ళు ఎక్కువగా ప్రజాదరణ పొందిన వీళ్ళ యొక్క బ్రాండ్ అనేది ఫెవికాల్. ఎంత అనంటే మనం ఒక గమ్ కావాలి అని అంటే స్టేషనరీ షాప్కి వెళ్ళి ఫెవికాల్ అని అడుగుతాం తప్పితే ఇంకో బ్రాండ్ గురించి అయితే మాట్లాడం. సో ఇలా ఫెవికాల్ బ్రాండ్ ద్వారా మాత్రమే కాకుండా వీళ్ళ మిగతా బ్రాండ్స్ కానీ చూసినట్టయితే డాక్టర్ ఫిక్సిట్, ఎంసీల్, ఆర్డిలైట్, రంగీలా అండ్ వివిధ రకాల బ్రాండ్స్ తోటి ఆపరేట్ చేస్తున్నారు. అయితే ఈ కంపెనీ వాళ్ళు గత 5 సంవత్సరాలలోనే వాళ్ళ పెట్టుబడిదారులకి రిటర్న్ అనేది ఎంత మోతాదులో గ్రోత్ని తీసిచ్చారు అని అంటే 25.58%. అండ్ వీళ్ళ యొక్క బీటా కోఎఫిషియంట్ 0.79 ఉంది. అయితే ఈ కంపెనీ గల బలాలు ఏంటని తెలుసుకుందాం. మొదటిది, వీళ్ళ యొక్క స్ట్రాంగ్ మార్కెట్ ప్రెజెన్స్. అంటే ఎప్పటికప్పుడు మనకి వినియోగదారులకి తగినట్టుగా చాలా సమంజసమైన ధరల్లోనే మంచి ప్రోడక్ట్స్ని అందిస్తున్నారు. అండ్ వీళ్ళ యొక్క పంపిణీ నెట్వర్క్ అనేది చాలా బలంగా ఎక్కువగా ఉంది. ఎంత అనంటే 4,700 మంది డిస్ట్రిబ్యూటర్స్ తోటి, దాదాపుగా 2 లక్షల మంది డీలర్స్, కాంట్రాక్టర్స్, రీటైలర్స్ తోటి వీళ్ళు కాంటాక్ట్ అయ్యి వాళ్ళ ప్రోడక్ట్స్ని మన వరకు తీసుకొస్తున్నారు. ఇందువల్లనే వీళ్ళ యొక్క మార్కెట్ ప్రెజెన్స్ అనేది ఇప్పటి వరకు చెక్కు చెదరకుండా
అలానే వాళ్ళు మెయింటైన్ చేయగలుగుతున్నారు. వీళ్ళ యొక్క బలహీనతలు చూసినట్టయితే ఫినాన్షియల్ ఇయర్ 2022 లాస్ట్ క్వార్టర్లో వీళ్ళ యొక్క పనితీరు చాలా వరకు మెరుగుగానే కనిపించలేదు. ఎలాగానంటే Q4కి ఫినాన్షియల్ 2022కి కొన్ని స్టాటిస్టిక్స్ ఆర్ రేషియోస్ కానీ మనం లాస్ట్ ఇయర్ అదే క్వార్టర్తో కంపేర్ చేసి చూసినట్టయితే చాలా తక్కువగానే ఉంది. మొదటిది ఎబిటా రేషియో 10.5% లాస్ట్ ఇయర్ కన్నా తక్కువ ఉంది. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ దాదాపు 16.66% కన్నా తక్కువ ఉంది. అండ్ లాస్ట్లో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 17.2% కన్నా తక్కువ ఉంది. సో ఇలానే ఈ కంపెనీ యొక్క మార్జిన్స్ కూడా చాలా వరకు తగ్గిపోయాయి. ఎందుకు అని అంటే మేజర్ కారణం వీళ్ళు కావాల్సిన ముడి సరుకుల యొక్క ధరలు పెరిగిపోయినాయి. సో అందుకనే లాస్ట్ క్వార్టర్తో కేవలం 16% వీళ్ళకి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అండ్ అంతకుముందు క్వార్టర్ 19% వరకు రిపోర్ట్ చేశారు. ఈ కంపెనీకి సంబంధించిన నంబర్స్ తెలుసుకుందాం. కరెంట్ మార్కెట్ ప్రైస్ 2520.20, పీ రేషియో 105.60, డెట్ ఈక్విటీ రేషియో 0.06 times, 5 years యొక్క సేల్స్ యాన్యువల్ గ్రోత్ రేట్ 12.05%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 20.23%, 1 year గల రిటర్న్ 11.40%, 5 years గల రిటర్న్ 25.58%, 200-day మూవింగ్ యావరేజ్ 2280.45, RSI 14 వాల్యూ 77.9. కంపెనీ నెంబర్ 2 అపోలో హెల్త్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ 1983లోని మన దేశంలోనే ఫస్ట్ కార్పొరేట్ హాస్పిటల్గా చెన్నైలో ఈ కంపెనీని స్థాపించారు. అండ్ యాజ్ ఆఫ్ డేట్ గాని చూసే దాదాపు 71 హాస్పిటల్స్తో 9911 బెడ్ కెపాసిటీతో ఆపరేట్ చేస్తున్నారు. ఇందులో 44 హాస్పిటల్స్ వీళ్ళ సొంత ఓనర్షిప్ ఇద్దరు సబ్సిడరీస్ గానో జాయింట్ వెంచర్స్ గానో అసోసియేట్స్ కింద వీరు తయారు చేసుకుని ఆపరేట్ చేస్తున్నారు. అయితే వీళ్ళు పెట్టుబడిదారులకి లాస్ట్ 5 yearsగా ఇచ్చిన రిటర్న్స్ యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 27.83% అండ్ వీళ్ళ యొక్క బీటా కోఎఫిషియంట్ 0.91 ఉంది. వీళ్ళ యొక్క బలాలు చూస్తే హాస్పిటాలిటీ సెగ్మెంట్ నుంచి మాత్రమే కాకుండా వీళ్ళ యొక్క ఫార్మసీ బిజినెస్ ఒక మేజర్ ఫోర్స్గా తయారైంది. దాదాపు 4292 రీటైల్ ఫార్మసీ అవుట్లెట్స్ తోటి వీళ్ళు అపోలో ఫార్మసీ లిమిటెడ్ ద్వారా ఆపరేట్ చేస్తున్నారు. సో ఈ పర్టికులర్ సెగ్మెంట్ నుంచి వీళ్ళకి వచ్చిన ఆదాయం ఫినాన్షియల్ ఇయర్ 2015 నుంచి 2021 వరకు చూస్తే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 18% కింద గ్రో అయిందని కనిపిస్తుంది. ఈ పర్టికులర్ ఫార్మాసెక్టికల్ వీళ్ళ యొక్క ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఆర్ రీటైల్ అవుట్లెట్స్ ఏవైతే ఉన్నాయో దానికి ఎక్స్క్లూజివ్గా సప్లై చేసేది అపోలో హాస్పిటల్స్ వాళ్ళే. అండ్ నెక్స్ట్ ఈ కంపెనీ యొక్క లాస్ట్ 10 years యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ మనం కానీ సేల్స్ పరంగా తీసి చూసినట్టయితే 17% అండ్ ప్రాఫిట్స్ పరంగా చూస్తే 15% వరకు గ్రో అయ్యాయి. ఈ కంపెనీకి సంబంధించి మేజర్ బలహీనత ఏంటి అని అంటే వీళ్ళు హాస్పిటల్ సెక్టార్లో ఆపరేట్ చేస్తున్నారు. సో ప్రభుత్వం వాళ్ళు ఎప్పటికప్పుడు రెగ్యులేషన్స్ని తీసుకొస్తున్నారు. ఎలాగా ఒక ఉదాహరణకి చూస్తే 2017లోని దాదాపుగా ఏవైతే నీ ఇంప్లాంట్స్కి కావాల్సిన పరికరాలు కార్డియాక్ అంటే హార్ట్స్లో పెట్టే స్టెంట్స్ యొక్క ప్రైజెస్ కూడా మామూలుగా లిమిట్స్లో ఉండాలి అని చెప్పి ప్రైజెస్ని సీల్ చేయడం జరిగింది. ఇందువల్ల ఆ పర్టికులర్ 2 yearsలో 2017 అండ్ 2018లో వీళ్ళ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ దాదాపు 10%కి పడిపోయిందనమాట మిగతా సంవత్సరాలతో పోలిస్తే. అయితే ఈ కంపెనీ యొక్క నంబర్స్ చూద్దాము. కరెంట్ మార్కెట్ ప్రైస్ 4312.20, పీ రేషియో 72.11, డెట్ ఈక్విటీ రేషియో 0.72, 5 years సేల్స్ యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ 15.11%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 16.78%, 1 year గల రిటర్న్ 6.86%, 5 years రిటర్న్ 27.83%, 200-day మూవింగ్ యావరేజ్ 4163.45 అండ్ RSI 14 వాల్యూ 73.3. ద నెక్స్ట్ కంపెనీ అవెన్యూ సూపర్ మార్ట్స్ లిమిటెడ్. సో డీమార్ట్ స్టోర్స్ ఏదైతే ఈ రీటైల్ చైన్ ఉందో వీళ్ళు ఆర్గనైజ్ రీటైల్ బిజినెస్ సెగ్మెంట్లోని అవెన్యూ సూపర్ మార్ట్స్ లిమిటెడ్ ద్వారా మన ముందుకి ప్రోడక్ట్స్ని తీసుకొస్తున్నారు. సో ఎఫ్ఎంసీజీ రోజువారీ సరుకుల్ని వాడతామో ఆ పర్టికులర్ సరుకుల్ని చాలా సమంజసమైన ధరలకి మనకు అందిస్తున్నారు. 2000 ఇయర్లోని రాధాకృష్ణన్ దమాని గారు ఎవరైతే పాపులర్ ఇన్వెస్టర్ ఉన్నారో ఆయనే ఈ బిజినెస్ని స్థాపించారు. అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా చూస్తే వీళ్ళు బాగా గ్రో అయ్యారు. అండ్ లాస్ట్ 5 yearsకి వీళ్ళు ఇచ్చే రిటర్న్స్ యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ దాదాపు 36.52% కింద నమోదు చేసుకున్నారు. బీటా కోఎఫిషియంట్ 0.91. అయితే ఈ కంపెనీకి సంబంధించి బలాలేంటి మేజర్గా కానీ చూస్తే వీళ్ళు మన దేశంలోనే 284 రీటైల్ అవుట్లెట్స్ ద్వారా దాదాపు 11.5 million square footకి సంబంధించి వీళ్ళ బిజినెస్ని ఆపరేషన్స్ని కొనసాగిస్తున్నారు. వీళ్ళు చాలా వరకు ప్రజలకి వినియోగదారులకి వాళ్ళు చాలా సమంజసమైన తక్కువ ధరలకే ప్రోడక్ట్స్ని అందిస్తున్నారు. అది ఎలా సాధ్యమనంటే అవసరం లేని ఖర్చుల్ని ఎక్కడికక్కడ పొదుపు చేసుకోవడం మాత్రమే కాకుండా వీళ్ళ యొక్క సప్లయర్స్ నుంచి ఏవైతే వీళ్ళు వస్తువులు కొంటూ ఉంటారో దాని మీద కూడా చాలా ఎక్కువగా వీళ్ళు బార్గెనింగ్ అనేది చేస్తున్నారు. సో ఇందు మూలానే వీళ్ళు చాలా తక్కువ ధరకే ఇస్తున్నారు. దీని యొక్క కారణం చేతనే ఫినాన్షియల్ ఇయర్ 2021-22లోని ఈ కంపెనీ యొక్క ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో 12.8 times కింద నమోదు చేసుకున్నారు. అండ్ వీళ్ళకి రెవెన్యూ పర్ స్క్వేర్ ఫీట్ ఏదైతే ఆ బిజినెస్ సెగ్మెంట్ నుంచి వస్తుందో అది కూడా చాలా హెల్దీగా ఎవ్రీ ఇయర్ 1% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ని వీళ్ళు చూపిస్తూ వస్తున్నారు.
బట్ ఈ కంపెనీకి సంబంధించి మేజర్ బలహీనత ఏంటి అని అంటే బిగ్ బాస్కెట్, గ్రో ఫస్ట్, జియో మార్ట్. సో ఇటువంటి చాలా ఆన్లైన్ సూపర్ మార్కెట్స్ రావడం వల్ల ఈ పర్టికులర్ సెగ్మెంట్లోనున్న పోటీ చాలా వరకు పెరిగిపోయింది. ఈ కంపెనీకి సంబంధించిన నంబర్స్ చూస్తే కరెంట్ మార్కెట్ ప్రైస్ 4257.70, PE రేషియో 134.24 టైమ్స్, డెట్ ఈక్విటీ రేషియో 0.05, 5 years యొక్క సేల్స్ కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 21.09, రిటర్న్ ఆన్ ఈక్విటీ 11.54, 1 year గల రిటర్న్ 21.61% అయితే 5 year గల రిటర్న్ 36.52%, 200-day మూవింగ్ యావరేజ్ 3910.54, RSI 14 వాల్యూ 68. నెక్స్ట్ కంపెనీ టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్. సో టాటా గ్రూప్కి చెందిన వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీ ఈ టాటా కన్జ్యూమర్ ప్రోడక్ట్స్ ఏదైతే ఫుడ్ అండ్ బీవరేజెస్ సెగ్మెంట్లో ఆపరేట్ చేస్తున్నారు. వీళ్ళు మన దేశంలోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లో కూడా వీళ్ళ యొక్క వ్యాపారాన్ని చాలా వరకు విస్తరించుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా వీళ్ళు సెకండ్ పొజిషన్లో టీ మ్యానుఫ్యాక్చరర్స్గా ఉన్నారు అండ్ మిగతా ప్రోడక్ట్స్లో కూడా చాలా సిగ్నిఫికెంట్ అయిన ప్లేసెస్లోనే వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు. అయితే ఈ కంపెనీ వాళ్ళు వాళ్ళ యొక్క ఇన్వెస్టర్స్కి గత 5 సంవత్సరాలుగా తీసుకొచ్చిన రిటర్న్స్ యొక్క కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 37.25% అండ్ వీళ్ళ యొక్క బీటా కోఎఫిషియంట్ 0.96. అయితే ఈ కంపెనీ ఎలాంటి బలాల్ని ఉంది. సో బలాలు కానీ వీళ్ళు చూసినట్టయితే మొదటిది, ఈ కంపెనీ 2 సంవత్సరాల క్రితం ఒక ఇంటర్నేషనల్ ఆర్ గ్లోబల్ లెవెల్లోని బీవరేజ్ కంపెనీగా పేరు పొందింది. కానీ 2 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాల కన్నా ముందు వాళ్ళు ఏమనుకున్నారు అని అంటే ఇండియన్ ఎఫ్ఎంసీజీ మార్కెట్ని కూడా క్యాప్చర్ చేసుకోవాలి అని అనుకుంటూ ఇండియన్ వినియోగదారుల పైన వాళ్ళ యొక్క టేస్ట్ తగినట్టుగా ప్రోడక్ట్స్ని తీసుకురావడం జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ 2 సంవత్సరాల్లోనే వీళ్ళు 2.5 నుంచి 5% మార్కెట్ షేర్ని కైవసం చేసుకున్నారు. అండ్ ఈ 2 సంవత్సరాల్లోనే వీళ్ళ యొక్క ఆదాయం దాదాపు 14% కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్లో పెరగసాగింది. ఎబిడ్డా కూడా దాదాపు 15% అదే కాంపౌండింగ్లోని పెరిగింది. సో మేజర్గా వీళ్ళకి వచ్చిన బిజినెస్ ఆర్ ఇన్కమ్ దేని నుంచి అని చూస్తే టీ వ్యాపారం నుంచి రావడం సాగింది. అండ్ ఇండియన్ బిజినెస్ ఉండే 100% వీళ్ళ ఆదాయంలోని 21% వరకు ఇండియన్ బిజినెస్ నుంచి వచ్చింది. అయితే ఈ కంపెనీ కొన్ని బలహీనతల నుంచి కూడా బాధపడుతుంది. మొదటిది, వీళ్ళు టీ అండ్ సాల్ట్ ఉప్పు సెగ్మెంట్లోకి ఎంటర్ అయ్యారు. అక్కడ ఆల్రెడీ చాలామంది ఎంటర్ అయిపోయి ఉన్నారు. కానీ వీళ్ళు ఇక్కడి నుంచి ఎదగాలి అని అనుకుంటే చాలా వరకు వీళ్ళ ప్రోడక్ట్స్ అనేవి బ్రాండెడ్ ప్రోడక్ట్స్ లైక్ సంపన్న అనే బ్రాండ్ అండ్ నరిష్ అండ్ కాఫీ. సో ఇటువంటి బ్రాండెడ్ ప్రోడక్ట్స్ని వీళ్ళు ఇస్తున్నారు. కానీ ప్రస్తుతానికి మనందరం నాన్ బ్రాండెడ్లోని రీజనల్లోని ఎక్కువగా అలవాటు పడిపోయాం కాబట్టి దాని నుంచి బ్రాండెడ్ సెగ్మెంట్కి మారాలి అని అంటే కొంచెం వ్యవధి అనేది పడుతుంది. అండ్ రెండవది, ద్రవ్యోల్బణం పెరగసాగితే వినియోగదారుల దగ్గర ఉండే డబ్బులు తగ్గిపోవడం మూలాన నార్మల్గా వచ్చే ప్రోడక్ట్స్ని తీసుకుంటారు కానీ బ్రాండెడ్ ప్రోడక్ట్స్ వైపుగా వెళ్ళరు. అండ్ వీళ్ళు టీ అండ్ సాల్ట్ సెగ్మెంట్తో మాత్రమే ఆగిపోకుండా ఈ రెడీ మిక్సెస్ లాంటివి, స్టేపుల్స్ లాంటివి, బ్రేక్ఫాస్ట్ సీరియల్స్ లాంటివి ఇటువంటి సెగ్మెంట్స్లో కూడా చాలా ఎక్కువ మోతాదులో పెట్టుబడి అనేది పెట్టారు. కానీ ఇంకా ప్రాఫిట్స్ అనేవి అంతగా ఈ సెగ్మెంట్స్ నుంచి ఈ కంపెనీస్కి ఇంకా రాలేదు. అయితే ఈ కంపెనీ యొక్క నంబర్స్ చూద్దాం. కరెంట్ మార్కెట్ ప్రైస్ 809.85, PE రేషియో 77.34, డెట్ ఈక్విటీ రేషియో 0.09, 5 years యొక్క సేల్స్ యొక్క గ్రోత్ 12.88%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 6.51%, 1 year గల రిటర్న్ 6.85%, 5 year గల రిటర్న్ 37.25, 200-day మూవింగ్ యావరేజ్ 751.94 అండ్ RSI 14 వాల్యూ 64.3. ఐదవ కంపెనీ దివి లాబొరేటరీస్ లిమిటెడ్. సో దివి లాబొరేటరీస్ లిమిటెడ్ వాళ్ళు అడ్వాన్స్డ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్, ఇంటర్మీడియరీస్ అండ్ న్యూట్రాసూటికల్ ఇంగ్రీడియంట్స్ని తయారు చేస్తారు. వీళ్ళ యొక్క మార్కెట్ ప్రెజెన్స్ ప్రపంచవ్యాప్తంగా చాలా స్ట్రాంగ్గా ఉంది. 95 దేశాలకి పైగా దాదాపు 140,000 మందికి వీళ్ళు ఉపాధి కల్పిస్తూ 122 ప్రోడక్ట్స్ని వీళ్ళు మన ముందుకి తీసుకొస్తున్నారు. అయితే వీళ్ళు లాస్ట్ 5 yearsగా ఇన్వెస్టర్స్కి కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్లోని రిటర్న్స్ ఇచ్చింది 41.68% అండ్ వీళ్ళ యొక్క బీటా 0.81. అయితే వీళ్ళ యొక్క బలాలు కానీ చూస్తే ఇంకా వీళ్ళ యొక్క ఇంటర్మీడియట్ సప్లైస్ని పెంచుకోవాలి అండ్ జియోగ్రాఫికల్గా ఇంకా ఎక్కువ స్థానాల్లో వీళ్ళు విస్తరించాలి అని అనుకుంటూ దాని వైపుగా క్యాపిటల్ ఎక్స్పెండిచర్, కెపాసిటీ ఎక్స్పెన్షన్ ప్లానింగ్ గురించి ఆలోచిస్తున్నారు. రానున్న 2-3 సంవత్సరాల్లో దాదాపు 20 to 30 బిలియన్ వరకు వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ అనేది కెపాసిటీ ఎక్స్పాన్షన్ వైపుగానే చేస్తున్నారు. ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్లో భాగంగానే యూఎస్ మార్కెట్ ఏది $20 బిలియన్ మాలిక్యూల్స్ మార్కెట్ ఉంటుందో దాన్ని వీళ్ళు కైవసం చేసుకుని వచ్చే రానునే 3 to 5 yearsలోని ఈ మాలిక్యూల్స్ తగ్గట్టుగా కొన్ని ప్రోడక్ట్స్ని వీళ్ళ పేరు మీద పేటెంట్స్ చేయాలి అని అనుకుంటున్నారు. సో అక్కడి నుంచి దాదాపుగా వీళ్ళకి ఎదుగుదల అవకాశాలు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈ కంపెనీ గల కొన్ని బలహీనతలు కూడా ఉన్నాయి. ఆ జెనరిక్ మాలిక్యూల్స్ యొక్క డిమాండ్ కూడా చాలా వరకు తగ్గిపోయింది. దీంతో పాటుగానే సిటాగ్లిట్పిన్ అనే ఒక ప్రోడక్ట్ వీళ్ళ యొక్క ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్, దాని నుంచి దాదాపు $1
$60 మిలియన్ వరకు వీళ్ళకి ఆదాయం వస్తుంది. అండ్ దీని యొక్క పేటెంట్ ఎక్స్పైరేషన్ జనవరి 2023 కల్లా పేటెంట్ అనేది ఎక్స్పైర్ అయిపోతుంది. సో ఈ ఆఫ్ పేటెంట్ అయిపోయిన దగ్గర నుంచి వీళ్ళ యొక్క లాభాలపైన ప్రభావం అనేది చాలా ఎక్కువ తీరులో పడుతుంది. సో మనం వేచే చూడాలి ఎలా వీళ్ళ యొక్క ప్రాఫిట్స్ అనేవి దెబ్బతింటాయి అనేది. సో ఈ కంపెనీకి సంబంధించిన నంబర్స్ చూస్తే కరెంట్ మార్కెట్ ప్రైస్ 3,826.80, PE రేషియో 34.31, డెట్ ఈక్విటీ రేషియో 0, 5 years యొక్క సేల్స్ యొక్క గ్రోత్ 17.13%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 28.18%, 1 year గల రిటర్న్ -22.40, 5 years గల రిటర్న్ 41.68, 200-day మూవింగ్ యావరేజ్ 4,108.78, RSI 14 వాల్యూ 57.7. అండ్ ఆఖర్లో ఉన్న కంపెనీ ఏదైతే హైయెస్ట్ రిటర్న్స్ని లాస్ట్ 5 yearsలోని వాళ్ళ యొక్క ఇన్వెస్టర్స్కి కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్లో ఇచ్చిన కంపెనీ లార్సన్ అండ్ ట్యూబ్రో ఇన్ఫోటెక్. సో LTI వాళ్ళు లార్సన్ అండ్ ట్యూబ్రోకి సంబంధించిన సబ్సిడరీ కంపెనీ ఏవైతే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సర్వీసెస్ని అందజేస్తున్నారు. సో వీళ్ళు మన ముందుకు తీసుకొస్తున్న సేవల్ని కానీ చూస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి సంబంధించి అప్లికేషన్ డెవలప్మెంట్, మెయింటెనెన్స్, ఎంటర్ప్రైజ్ సొల్యూషన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ సర్వీసెస్, టెస్టింగ్, అనాలిటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కాగ్నిటివ్ సైన్సెస్. సో ఇటువంటి వివిధ రకాల సేవల్ని మనకు అందిస్తున్నారు. అండ్ ఇటీవలే 6th March ఈ పర్టికులర్ సంవత్సరంలోని వీళ్ళు మైంట్రీ అనే ఇంకో కంపెనీతోటి మర్జ్ అవుదామనే ఒప్పందానికి వచ్చారు. సో మర్జ్ అయిన తర్వాత LTI మైంట్రీ అని ఈ కంపెనీని పిలుస్తారు. అండ్ ఇందులోని దాదాపు 68.73% వరకు స్టేక్ L&T వాళ్ళే హోల్డ్ చేస్తున్నారు. వీళ్ళు లాస్ట్ 5 yearsలో ఇచ్చిన రిటర్న్స్ కాంపౌండ్ అయిన రేట్ 43.22 అండ్ వీళ్ళ యొక్క బీటా కోఎఫిషియంట్ 0.95. ఈ కంపెనీ యొక్క బలాల సంగతి కానీ వచ్చినట్టయితే వీళ్ళకి చాలా స్ట్రాంగ్ అయిన మార్కెట్ ప్రెజెన్స్ ఉంది అండ్ డిఫరెంట్ కాంపిటెన్సీస్ అంటే యూనిక్గా వీళ్ళు మాత్రమే కొన్ని చేయగలిగిన విషయాలు ఉండటం మూలాన వీళ్ళ యొక్క పొజిషన్ కొంచెం బలంగానే కనిపిస్తుంది. అండ్ అలానే వీళ్ళు ఇటీవలే డిజిటల్ స్పేస్లోకి ఎంటర్ అయిపోవడం మూలాన వీళ్ళ యొక్క కస్టమర్ బేస్ అనేది పెరిగింది. సో 2017 నుంచి 2022 మధ్యన యాక్టివ్ కస్టమర్స్ 261 నుంచి 486 వరకు పెరిగారు. దీని మూలనే వీళ్ళు టాప్ 5, టాప్ 10, టాప్ 20 క్లయింట్స్ మీద ఎప్పుడైతే ఇంతకుముందు ఆధారపడే వాళ్ళో ఆ ఆధారం అనేది చాలా వరకు తగ్గిపోయింది. అయితే ఈ కంపెనీకి ఉండే మేజర్ బలహీనత ఏంటంటే ఇటీవలే సంజయ్ జలోనా అని ఈ కంపెనీకి సంబంధించిన CEO MD అయిన ఎగ్జిట్ అయిపోయారు కంపెనీ నుంచి. సో ఈయన యొక్క లీడర్షిప్లోని గత 7 సంవత్సరాల్లోనే చాలా బలంగా గట్టిగా మంచి పనితీరుని చూపించింది ఈ కంపెనీ. అండ్ ఈ పర్టికులర్ కంపెనీలోకి మిగతా Tier 1 కంపెనీస్ గల సీనియర్ మేనేజ్మెంట్ సీనియర్ పీపుల్ని తీసుకొచ్చి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ చేయడం జరిగింది. సో ఈయన వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు కూడా ఎగ్జిట్ అయ్యే ఛాన్సెస్ అనేవి కొంచెం ఎక్కువగానే కనిపిస్తున్నాయి. అండ్ ఇటీవలే ఆయన మర్జర్ ఏదైతే మైంట్రీ తోటి దీన్ని కూడా మేనేజ్ చేస్తూ ఇప్పుడు వచ్చే కొత్తగా MD కమ్ CEO ఆయన ఎలాగైతే పర్ఫామ్ చేస్తారో ఎలా చేస్తారో అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. అయితే ఈ కంపెనీకి సంబంధించిన నంబర్స్ చూసేద్దాం. కరెంట్ మార్కెట్ ప్రైస్ 4,690.55, PE రేషియో 33.79, డెట్ ఈక్విటీ రేషియో 0.09, 5 years సేల్స్ యొక్క యాన్యువల్ గ్రోత్ 19.24%, రిటర్న్ ఆన్ ఈక్విటీ 28.5, 1 year గల రిటర్న్ -0.24%, 5 years గల రిటర్న్ 43.22, 200-day మూవింగ్ యావరేజ్ 5,024.30, RSI 14 వాల్యూ 64. సో ఇదండి 6 కంపెనీలు ఏవైతే బీటా కోఎఫిషియంట్ 1 కన్నా తక్కువ ఉంటే అంటే రిస్క్ కొంచెం మార్కెట్ లెవెల్లో కంపేర్ చేస్తే తక్కువ ఉన్నాయి కానీ రిటర్న్స్ మాత్రం 25% కన్నా ఎక్కువ కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్లో వాళ్ళ ఇన్వెస్టర్స్కి ఇచ్చాయి అనేది. అండ్ మళ్ళీ గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ కానీ సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో డూ కమెంట్ ఆన్ ద వీడియో. మీ యొక్క ఫీడ్బ్యాక్ని తెలియపరచండి. అండ్ ఇదొక ఎడ్యుకేషనల్ కంటెంట్ కోసం చేస్తున్నామండి అండ్ ఎటువంటి రకమైన రికమెండేషన్స్ని మేము ఈ వీడియోలో ఇవ్వట్లేదు. Have a happy and a safe investing. Thank you. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.